రాజపూర్ మండలం. మేము కొన్ని సంవత్సరాలుగా నేను అదే రోడ్లో గతంలో కాంగ్రెస్ ఉన్నది, తెలుగుదేశం ఉన్నది. అప్పుడు కూడా కాలే నేను అదే ఊరికి నేను ఒక 6 సంవత్సరాలు ఆటో నడిపినా. ఇప్పుడు ఎలా ఉన్నదో అప్పుడు అలే ఉన్నది. ఈ ఇబ్బంది పడి నేను చాలా రోజుకు 10 ట్రిప్పులు ఆటో నడిపి నేను ఇబ్బంది ఏందనేది నాకు తెలుసు. అది ఆ రోడ్లో ఉన్న బాధ ఏందనేది, ఆ రోడ్లో ఎట్లా పోతే ఎక్కడ మలుపుతుంది అనేది నాకు చాలా బాధ అనుభవించిన. ఇప్పుడు కూడా మళ్ళా 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే పరిస్థితి అయింది. ఇప్పుడు నేను గతంలో ఉన్నప్పుడు నేను ఆటో నడిపినప్పుడు ఎలా ఉన్నదో ఈరోజు సేమ్ అదే పరిస్థితి, అదే గుంతలు, ఇంకా కొంచెం ఎక్కువ గుంతలు అయినాయి. కానీ దానికి కారణం ఏంటంటే హెవీ లోడ్స్ రావడం వల్ల మా ఊరికి హెవీ లోడ్స్ దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో మాకైతే తెలియదు. మేము ఆపనీకపోతే పంచాయతీలు అయితే అవి. కానీ అట్లనే మేము ఎవరు చెప్పుకోవాలనో తెలియని స్థితిలో ఉన్నాము. దయచేసి అధికారులు సహకరించి మా రోడ్డు మీద మా మీద దయవుంచి దాన్ని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ఊర్లో ఎమర్జెన్సీకి ఏమైనా డెలివరీ కేసులు కానీ ఏమన్నా ఎమర్జెన్సీ కేసులకు ఏమైనా ఫోన్ చేస్తే అంబులెన్స్కి ఫోన్ చేసినా వస్తుంది. కానీ అది రానికే 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. మళ్ళీ పోనీకే 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు హైవేకి ఎక్కడానికి అంత టైం పడుతుంది. ఆ టైంలోనే మనిషి ఎమర్జెన్సీ కేసులు ఏమైనా ఉంటే ఇక మా చేతిలో లేని పరిస్థితుల్లో దేవుని మీద భారం వేసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మా రోడ్డును చూస్తే హైవేకు 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న హైవే ఇది. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటేనేమో దాని ఏమని అనుకో దూరం ఉందేమనుకో. హైవే బెంగళూరు హైవేకు ఎయిర్పోర్ట్ హైదరాబాద్ దగ్గర ఉన్న దూరంలో ఉన్న రోడ్డు మాది. దయచేసి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష్మణరెడ్డి సార్ గారు మాజీ మంత్రి వారు ఉన్నప్పుడు ఈ రోడ్డు మా మీద దయ ఉంచి మా గ్రామం మీద దయ ఉంచి ఆ సారు ఏపీయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వంలో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు దయచేసి మా ఊరి మీద దయ ఉంచి మా రోడ్డు మీద ఎక్కడైనా ఉన్నాను తీసుకొచ్చి ఎమర్జెన్సీ మా ఊరు రోడ్డు మీద దయ ఉంచి మా రోడ్డు కూడా మళ్ళీ యథావిధిగా మంచిగా చేస్తే సార్ను కూడా మా లక్ష్మారెడ్డి సార్ను ఎట్లా విధంగా గుర్తు చేసుకుంటున్నాం. మా గ్రామ ప్రజలు మిమ్మల్ని కూడా ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారిని కూడా అదే విధంగా గుర్తు చేసుకుంటాం మేము. సార్ దయచేసి అధికారులు సహకరించి ఎమ్మెల్యే గారు సహకరించి మా రోడ్డును ఎంబడే చేయాలని కూడా మేము కోరుకుంటాం. ఇప్పటికే మేము నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి సార్ ఉన్నప్పుడు 65 లక్షలు శాంక్షన్ అయినాయి. ఆ శాంక్షన్ అయి చేపించడం జరిగింది. శాంక్షన్ చేపించిన తర్వాత ఎవరు టెండర్ రాలేక మా పరిస్థితి ఇలా మారిపోయినాయి. మాది ఎందుకంటే దయచేసి మా మీద దయ ఉంచి ఎంబడే ఈ రోడ్డు పరిస్థితి ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క టిప్పర్ మట్టి పట్టే పరిస్థితి ఉంది. ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క టిప్పర్ పడుతుంది. ఇప్పుడు అంత పెద్ద గుంతలు పడ్డాయి. ఒకదానైతే రోడే కోసుకుపోయింది ఈ వర్షాల వల్ల. ఈ వర్షాలు కూడా అధికం ఉండడం వల్ల కూడా కొద్దిగా రోడ్డు ఖరాబ్ అవ్వడానికి కారణం. కాబట్టి దయచేసి అధికారులు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గౌరవనీయులు అనిరుద్ రెడ్డి గారు మా మీద దయ ఉంచి చేపియాలని మరీ వేడుకుంటాం. గ్రామం తరఫున పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద బండ్లు పోతున్నాయి. మా రోడ్ కెపాసిటీ చిన్నది, పొయ్యే రోడ్డు బండ్ల లోడు పెద్దది. కానీ మేము ఎవరిని ఆపుకోలేము. ఎందుకంటే ఆపిల్నికి పోతే పంచాలు కొట్లాటలు అవుతుంది. అది చర్య మీరే తీసుకొని మాపై దయ ఉంచి ఆ రోడ్ వేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని మేము వేడుకోవడం జరుగుతుంది.